things are possible. My Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. కేవలము నమ్ము, కేవలము నమ్ము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సంబంధాలు తెచ్చి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం వరకు చదువుతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. అబీబీ నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. నీ దేవుడైన యెహోవా అబీబీ నెలలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి రాత్రి వేళ నిన్ను రక్షించాను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలో కానీ గోవుల్లో కానీ బలి అర్పించవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి వచనాలు చదువుతా ఉన్నాను. ఆది కాండం 4వ అధ్యాయం 1 నుంచి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కని. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో కృంగిన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవాకు హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకున్నా ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాను. యెహోవా ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడైనా, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచుచున్నప్పుడు అది తన సారము నీ కని మీదటి నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచుచు దేశ దిమ్మరివై ఉండు అని. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెలగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపినలా వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునని. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడానికి వందనములు తండ్రి. దేవ యొక్క ప్రభు ఆరాధనలో ఈ పునరుద్ధాన దినమునందు ప్రభు ఇంతవరకు దేవ పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ఓ యొక్క స్తుతుల సింహాసనంపై నువ్వు ఆసీనుడు అయ్యావని నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో దేవ ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా దేవ నీవే వచ్చి ఈ వాక్యం బయలుపరచమని ప్రార్థిస్తున్నాము. మేము పేజీలు అయితే తిప్పము కానీ ప్రభువా, ఓ బయలుపరచువాడు నీవై ఉన్నావు. పరిశుద్ధాత్మని బిడ్డలతో మాట్లాడను గాక. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుగా వాగ్దానం చేసావు ప్రభువా. వాగ్దానం చేసిన రీతిగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడు గాక. ఇక్కడ ఆటంకపరుస్తున్న గలిబిలి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటిని, దయ్యపు శక్తులన్నిటిని, ఆకాశ మండలపు శక్తులన్నిటిని ప్రభు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా.
నీ బిడ్డలు ధారాళంగా స్వతంత్రంగా నీ వాక్యం ఉందరు గాక, నీ ఆత్మ స్వతంత్రంగా వాళ్ళతో కదలాడును గాక. దేవునికి అప్పగిస్తూ మహిమ గంట ప్రభావాలు పొందుకోమని, వాక్యం ద్వారా వాళ్ళకు ప్రత్యక్షత పొందుకోవడానికి, వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలలో ఒక బయలుపాటు పొందుకోవడానికి నీ పరిశుద్ధాత్మ హృదయాలలో ద్వారం తెరిచిన గాక. ఇక అప్పగిస్తూ ప్రతి బిడ్డను దీవించమని, ఓ బలహీనులు బలపరచబడుతురు గాక, రోగులు స్వస్థపరచబడుతురు గాక, కృంగిన వారిపైకి లేచుదురు గాక. దేవ నీకే అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసు నామములో మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం, 2 భాగాల నుంచి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము అలాగే ఆది కాండము, 2 గ్రంథాల్లో నుంచి మనము 2 భాగాలు మనం చదువుకున్నాం. లాస్ట్ వీక్ మనం మెసేజ్ చెప్పుకున్నాం, ఇంచుమించు 6 వారాలు కంటిన్యూ చేశాను. ఏ మెసేజ్ చెప్పానండి? నీ మాట చెప్పును. నీ మాట చెప్పిన మెసేజ్ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. అయితే అది అవ్వలేదు, కానీ దేవుడు నన్ను మరలా ఈ మెసేజ్ లాస్ట్ వీక్ నన్ను ప్రేరేపించడం బట్టి మరలా మెసేజ్ మార్చుకున్నాను. వచ్చే వారం దేవుని చిత్తం అయితే మరలా మెసేజ్ కంటిన్యూ చేస్తాను. అది ఇంకా అవ్వలేదు, చాలా మెసేజ్ ఉన్నాను. నేను సింపుల్గా ఒక మెసేజ్తోనే ఎంచుకున్నాను అది, కానీ దేవుడు దాన్ని అలాగలా పొడిగించి 6 మెసేజ్లు చెప్పేట్టుగా చేశాడు. ఇంకొక మెసేజ్ ఉంది, 7వ మెసేజ్తో కంప్లీట్ అవుతుందేమో. మన బైబిల్ అంతా 7తో సంపూర్తి అవుతుంది. అందుచేత బహుశా అది 7వ మెసేజ్తో కంప్లీట్ అవుతుందేమో. బహుశా వచ్చే వారం దాన్ని తీసుకుంటాను. అయితే దేవుడు నన్ను ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానానికి నన్ను ప్రేరేపించినందుకు, ఈరోజు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీరందరూ కూడా వినడానికి మీ హృదయాలు సిద్ధపరచుకున్నందుకు దేవుని నామముకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నా వర్తమానం ఏంటంటే శ్రేష్టమైన బలిపీఠం. శ్రేష్టమైన బలిపీఠం ఈ యొక్క అంశం మీద నేను ప్రసంగించబోతా ఉన్నాను. చాలా శ్రద్ధగా కొన్ని విషయాలు మీరు గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆది కాండంలో 4వ అధ్యాయంలో మనకి ఇక్కడ 2 కుమారులు కనపడుతున్నారు. దేవుడు మొట్టమొదటిగా ఆదాముని అవ్వని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము అవ్వ అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఆదాము అవ్వ నివాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సాతాను అనే ఒక సర్పము, ఒక భూ జంతువులన్నింటిలో చూడండి, 3వ అధ్యాయం చదవండి. స్టార్టింగ్ నుంచి ఆది కాండం 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అని రాసి పెట్టాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అంటున్నాడు. సర్పముని దేవుడు బైబిల్లో ఏం పిలుస్తున్నాడంటే జంతువు అని పిలుస్తున్నాడు. యాక్చువల్గా జంతువు కాదండి, సర్పం అనే జంతువు కాదు. జంతువు అంటే అర్థం ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండాలి. జీవులు ఉంటాయి, ఆ జీవులు పొట్టతో పాకుతాయి. పొట్టతో పాకేవాడిని జీవులు అంటారు. జంతువునేమో 2 కాళ్ళు 2 చేతులు ఉండేదాన్ని జంతువు అంటారు. యాక్చువల్గా మనం సర్పాలని పాముని మనం చూసినట్లయితే అది ఇప్పుడు పొట్టతో పాకుతుంది, కానీ దాని కాళ్ళు చేతులు లేవు. కానీ వాస్తవంగా అది జీవి మనం ఇప్పుడు చూసినట్లయితే. కానీ బైబిల్లో ఏం సంబోధిస్తున్నాడంటే దాన్ని జంతువు అంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? మనిషి కూడా జంతువే ఉన్నాడు. సైన్స్ ప్రకారం మనిషి కూడా జంతువే. ఎందుకంటే ఒక జంతువు నుంచి తీయబడ్డాడు కాబట్టి జంతువుగానే పిలువబడతా ఉన్నాడు. మనిషికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, జంతువులకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. ఇంకా మనిషి ఏం చెప్తున్నాడంటే మనిషి కోతి నుంచి వచ్చాడు కాబట్టి, కోతి నుంచి ప్రత్యుత్పత్తుల నుంచి అయ్యాడు కాబట్టి, పరిణామ సిద్ధాంత ప్రకారం కోతి నుంచి వచ్చాడు కాబట్టి ఆ కోతి ఎలాగైతే ఉన్నాడో ఆది మానవుడు ఆ విధంగా పరిణామం చెందుతూ ఈ రూపంలోకి వచ్చాడు అన్నట్టుగా సైన్స్ ఇప్పటికీ ప్రబోధిస్తూ ఉంది. కానీ వాస్తవంగా దేవుని యొక్క స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. కానీ జంతువును దేవుడు జంతువుగానే చేశాడు. జంతువు అనగా ఈ యొక్క శరీరాన్ని జంతు శరీరం అయి ఉన్నది. లోపల శరీరం జంతు శరీరం కాదండి. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. లోపల శరీరం జంతు శరీరం కాదు. లోపల శరీరం ఏముందండి? చూడండి ఒకసారి ఆది కాండం మన 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆది కాండం 1:27 చూడండి.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించాను. ఎలా ఎలా చేపట్టాడు మనిషి? స్త్రీని గాను పురుషుని గాను చేపట్టాడు. దానికంటే ముందు ఏమన్నాడు? దేవుని స్వరూపంలో మనిషి చేపట్టాడు. అంటే మనిషికి ఎవరి స్వరూపం ఇచ్చాడంటే, దేవుడు ఎట్లా అయితే ఉన్నాడో, ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో, ఏ పోలిక అయితే కలిగి ఉన్నాడో, ఆ పోలికను ఆ స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ జంతు రూపం ఎలా వచ్చిందంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే, ఆ మనిషి రూపాన్ని ఒక మట్టి శరీరం తీసుకుని ఆయన ఒక మనిషిగా చేశాడు, ఒక సంపూర్ణ మనిషిగా చేశాడు. ఒక మట్టిని తీసుకుని ఈ ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ శరీరం అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంటే, దేవుడు ఎలా ఉన్నాడంటే అండి, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ముక్కు ఉండదు, నోరు ఉండదు. ఆ గోళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, లేదా గోళ్ళ నుంచి వచ్చేస్తుంది. ఆత్మకు శరీరం లేదు. ఈ గోళ్ళ నుంచి వెళ్ళిపోద్ది, ఈ తలుపులు వేసేసిన దానికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న అదే ఆత్మ విత్ ఇన్ సెకండ్ అమెరికాలో ఉండగలుగుతుంది, విత్ ఇన్ సెకండ్లో ఆఫ్రికాలో ఉండగలుగుతుంది. ప్రపంచం అంతా సెకండ్ల మీద తిరిగేస్తుంది. అది ఆత్మ శరీరం. అయితే ఆత్మ శరీరము ఎలాగైతే ఉందో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి అదే ఆత్మ శరీరాన్ని తయారు చేసి మనిషికి ఇచ్చాడు. మనిషి ఎలా ఉన్నాడంటే, ఈ ఆత్మ శరీరాన్ని మనిషికి ఇచ్చాడు దేవుడు. ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో దేవుడిది, అదే స్వరూపం మనిషికి ఇచ్చాడు. ఈ ఆత్మ స్వరూపం మనిషికి ఇచ్చి, ఈ ఆత్మ స్వరూపానికి మట్టిని తీసుకుని, ఆత్మ స్వరూపం ఎలాగైతే ఉందో అదే రీతిగా మట్టితో చేశాడు. చూడండి, ఆదికాండం 2:7 చూడండి. 2:7 దేవుడైన యెహోవా నరుని నిర్మించి, అదనమాట. అంటే ఆత్మ శరీరాన్ని మట్టి శరీరాన్ని కలిపినప్పుడు సంపూర్ణ మనిషి అయ్యాడు. ఈ వ్యక్తి సంపూర్ణ మనిషికి ఎలా ఉన్నాడంటే, ఆత్మ శరీరం మట్టి శరీరం కలిపి ఒక మనిషిగా మారాడు. దేవుడు అలా చేశాడు, మనిషిని అలా చేశాడు. కోతి నుంచో లేకపోతే పుట్ట నుంచో చెట్టు నుంచో రాలేదు. కానీ మనిషి ఎలా వచ్చాడంటే, దేవుని యొక్క మాట ద్వారా, పలకబడిన మాట ద్వారా మనిషి వచ్చాడు. దేవుడు పలికాడు. ఎలా పలికాడంటే, నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే, దేవుని రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో మనిషి వచ్చాడు. ఈ మనిషి యొక్క రూపానికి ఒక మట్టి తీసుకొని ఆ మట్టి శరీరాన్ని చేసి ఆ మట్టి శరీరంలో ఆత్మను పెట్టాడు. చూడండి, ఇక్కడ ఏమైనా చచ్చిపోయాడు అనుకోండి, అంటే చనిపోయిన మనిషిలో ఆత్మ వెళ్ళిపోతుంది, బాడీ ఇక్కడే ఉంటుంది. అది కప్పెట్టినా మట్టిలో కలిసిపోతుంది, కాల్చినా మట్టిలో కలిసిపోతుంది. నువ్వు మట్టి కనుక తిరిగి మన్ను అయిపోతావు అని చెప్పాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే కాల్చినా కప్పెట్టినా తిరిగి మట్టిలోనే కలవాల్సిందే. కానీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపమైన ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు అలాగా ఒక ఆత్మగా, ఒక మట్టి శరీరంగా చేసి దేవుడు చక్కగా ఒక మనిషిని అమర్చి సంపూర్ణ మనిషిగా దేవుడు చేశాడు. అతనిలో పాపం లేదు, అతనిలో వ్యభిచారం లేదు, అతనిలో చెడు క్రియలు లేవు, అతనిలో ఏ భయంకరమైన కార్యాలటువంటివి ఏం లేవు. అసూయ లేదు, ద్వేషం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు. సంపూర్ణంగా, యథార్థంగా, నీతివంతంగా దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మనిషి ఉన్నాడు. దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడో అదే స్వభావం మనిషికి ఉంది. దేవుడు ఏ నీతి కార్య యథార్థత కలిగి ఉన్నాడో అదే యథార్థత మనిషికి ఉంది. దేవుడు ఏ ఇటువంటి మంచితనం కలిగి ఉన్నాడో అదే మంచితనం మనిషికి ఉంది. దేవుడు ఎలా క్రియేట్ చేయగలడో, ఇది కలుగును గాక అని చెప్తే అది ఏ విధంగా కలుగుతుందో అదే శక్తి కూడా మనిషి కలిగి ఉన్నాడు. ఏమన్నా అంటున్నారా? దేవుడు ఏమై ఉన్నాడో అది మనిషి అయి ఉన్నాడు. దేవుడు క్రియేట్ చేయగలడు మాట ద్వారా. ఇక్కడ చెట్టు కలుగును గాక అంటే చెట్టు వచ్చేస్తుంది అక్కడికి, భూమి కలుగును గాక అంటే భూమి వచ్చేస్తుంది అక్కడికి, సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు వచ్చేసాడు అక్కడికి, చంద్రుడు కలుగు కాకంటే చంద్రుడు వచ్చేసాడు, వెలుగు కలుగు కాకంటే మొత్తం పాలపంత మొత్తం ఏర్పడిపోయింది. అంటే దేవుడు ఏ శక్తి అయితే కలిగి ఉన్నాడో మనిషి కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. ఈయన కూడా కలుగును కాకుండా వచ్చేస్తుంది ప్రతిది కూడా. ఆదాము కూడా ఒకప్పుడు సముద్రం మీద నడిచేవాడు. ఆయన సముద్రం మాటినేది, సముద్రం మీద నడిచేవాడు, గాలితో మాట్లాడేవాడు, ఆకాశంతో మాట్లాడేవాడు, సముద్రంతో మాట్లాడేవాడు, చెట్లతో మాట్లాడేవాడు,
జంతువులతో మాట్లాడేవాడు. అన్నిటితో మాట్లాడి మాట ద్వారా వాటిలన్నింటినీ కూడా ఏలుతూ చక్కగా దేవుని యొక్క స్వరూపం ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారం కూడా మనిషి కూడా ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమైనా నువ్వు అదే అయి ఉన్నాడు. మనిషి కూడా దేవుడు కొంచెం ఎక్కువ, మనిషి కొంచెం తక్కువ కాదు. దేవుడు ఏమై ఉన్నాడో మనిషి కూడా అంతే. మనిషి కూడా దేవుడే. దేవుడు పరలోకానికి దేవుడు అయితే భూమికి దేవుడికి ఆదామం చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఈ భూమికి దేవుడు ఎవరండి? ఆదామం చేశాడు. పరలోకానికి దేవుడు దేవుడైతే భూమికి బుల్లు దేవుడుగా, చిన్న దేవుడుగా ఆదామం చేశాడు. అంటే అంత శక్తి, అంత నిజాయితీ, యథార్థత, పాపము లేకుండా పరిశుద్ధమైన వ్యక్తులుగా వాళ్ళు ఏదైనా తోటలో జీవిస్తున్నారండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం ఆజ్ఞ జారీ చేశాడంటే ఆదికాండం 2:16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న చెట్టు ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి. అయితే మంచి చెడ్డలు తెలునిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. మీరు వాటిని దినమున నిశ్చయముగా చచ్చేదరని. ఇది అంటే ఏదైనా తోటలో అంతా సృష్టించి భూమికి చిన్న దేవుడుగా, బుల్లు దేవుడుగా సృష్టించి అతన్ని మట్టి శరీరం ఇచ్చి, ఆత్మ సంబంధమైన శరీరం ఇచ్చి, చక్కగా పరలోక సంబంధమైన శక్తి, భూమి మీద ఉన్న శక్తి అన్ని దేవుడు ఏమైతే ఉన్నాడో ఆ శక్తి అంతా కూడా ఆదాముకి ఇచ్చి ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక బైబిల్ ఇచ్చాడు. ఏం బైబిల్ అంటే మీరు ఈ తోట చెట్ల ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా తినండి, కానీ నేను ఆజ్ఞాపించేది ఏమిటంటే మీరు మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు. తింటే మీరు చచ్చిపోతారు అన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద ఒక మనిషికి చట్టం ఇస్తాడు, ఒక నిబంధన పెడతాడు. మనకి ఏ విధంగా దేవుడు నిబంధన ఇచ్చాడో, ఒక బైబిల్ ఇచ్చాడో ఆ బైబిల్ ప్రకారం మీరు నడవమని చెప్పాడు. అలాగే ఏదైనా తోటలో ఆదాము కూడా, అవ్వకు కూడా దేవుడు అలాగే ఒక బైబిల్ ఇచ్చాడు. బైబిల్ అంటే ఎంత పెద్ద బైబిల్ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి 2 మాటలు ఇచ్చాడు. ఆ 2 మాటలు ఏమిటంటే మీరు ఈ తోట చెట్ల ఫలాల్లో ప్రతి చెట్టు ఫలాలు మీరు తినండి, నిరభ్యంతరంగా మీరు తినండి, కానీ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. తింటే నిశ్చయంగా చచ్చేదరు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ జారీ చేశాడు, కమాండ్మెంట్ ఇచ్చాడు ఆయన అక్కడ ఆజ్ఞ జారీ చేసినప్పుడు వీళ్ళు చక్కగా ఆజ్ఞను బట్టి అనేక సంవత్సరాలు చక్కగా ఏదైనా తోటలో తిరిగారు, రాగారు, ప్రతి చెట్టు ఫలాలు తింటూ సంతోషించారు. ప్రతి సాయంకాల సమయంలో దేవుడు వచ్చేవాడు వాళ్ళ దగ్గరికి. ప్రతిరోజు కూడా దేవుడు సాయంకాలంలో వచ్చి ఆదామే మీ భుజమే కూర్చునేదట, ఆదామే మీ భుజమే కూర్చునేవాడట, అవ్వేమో ఈ భుజమే కూర్చునేవాడంట. చక్కగా వారు సహవాసం చేసుకుని చూడండి. ఒక తండ్రి మీద చిన్నపిల్లలు ఉంటారు చక్కగా. ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆ తండ్రితో ఆడుకున్నప్పుడు ఒకరు ఎక్కడికి వెళ్తారు, ఒకరు ఎక్కడికి వెళ్తారు, లేకపోతే కూర్చుంటే ఒకరు ఈ తోడమే కూర్చుంటారు, ఒకరు ఈ తోడమే కూర్చుంటారు. చక్కగా తండ్రితో ఆనంద వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఆ తండ్రి ఉంటే ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఆ కాంచేపు ఆ తండ్రి ఉన్నని చెప్పి చక్కగా ఆడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ పిల్లలు చాలా ఆనందిస్తారు తండ్రితో సహవాసం చేయడానికి. అలాగే ఏదైనా తోటలో చక్కగా దేవుడు సాయంకాల సమయంలో రోజు వస్తుంటే ఈ తొడ మీద ఏమో ఆదాం కూర్చున్నాడు, ఈ తొడ మీద ఏమో అవ్వ కూర్చునేదట. చక్కగా దేవుడితో ఆ ఆత్మీయ తండ్రితో సహవాసం చేస్తూ చాలా ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉండేవారు. వాళ్ళకి పాపం లేదండి, వాళ్ళకి స్వార్థం లేదండి, వాళ్ళకి అసూయ లేదండి, వాళ్ళకి భేదాలు లేవండి. వాళ్ళకి అక్కడ ఏ మాత్రము కల్మసం అనేది లేకుండా పరిశుద్ధమైన వాతావరణంలో పరిశుద్ధమైన తండ్రితో చక్కటి సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ సహవాసం వాళ్ళు చేస్తూ ఉండగా ఒకానొక రోజు ఏదైనా తోటలోనికి ఈ యొక్క 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చెప్పబడిన సమస్త భూజంతువుల్లో చేయబడిన జంతువు ఒకటి ఎంటర్ అయింది. ఆమేన్. హల్లెలూయా. సమస్త భూజంతువులలో ఉన్న ఈ సర్పానికి అప్పుడు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఒక మనిషి రూపంలో ఉన్న సర్పం అని.
అంటే సేమ్ ఒక మనిషిలా ఉన్నది అది. అది ఒక పాము కాదు, ప్రాకేడి పాము కాదు. అయితే అది ఎలా ఉన్నదంటే ఒక మనిషిలాగా ఉంది. లైక్ నీకు నేను నీవు ఎలాగైతే ఉన్నావు అలాగే ఉన్నాడు వాడు. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. చక్కగా వాడు ఏదైనా తోటలో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా సర్పం అనే దెయ్యం కాదండి. చాలా మంది చెప్తారు సర్పమే ఒక దెయ్యంలో వచ్చి సర్పమే మోసం చేసిందని చాలా మంది చెప్తారు. కానీ దాన్ని అసలు రూపం అనేది దాన్ని వివరించడానికి వాళ్ళు ఎవరు సాహసం చేయరు. అయితే ఏదైనా తోటలో ఇక్కడ ఏం జరిగిందంటే చక్కగా వీళ్ళు సంతోషం ఉన్నారు, ఆనందంగా దేవుడితో సహవాసం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడు వచ్చేవాడు, వాడితో సహవాసం చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా దేవుడు చూడాలనిపిస్తే ఆదాము ఇక్కడ నేను పరలోకంలో ఉండాలని అనుకుంటే ఆ వితిన్ సెకండ్ నుండి పరలోకంలో ఉండేవాడు. వీళ్ళని గాబ్రియల్తో మాట్లాడేవాడు, మెకాయల్తో మాట్లాడేవాడు, అక్కడ వెళ్ళి ఆ దూతలందరితో సెకండ్ ఇచ్చేవాడు, మళ్ళీ దేవుడితో మాట్లాడేవాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చేసేవాడు. హల్లెలూయా. మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో దేవుడు ఆదాము అలా మాట్లాడేసుకునేవాడు. హల్లెలూయా. ఏ అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. ఇప్పుడు మనకైతే దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాయి, మనమే బతకాలి కష్టపడి. మనకి ఎవరైనా తిండి ఆడతారా, ఫుడ్ ఆడతారా, ఇది ఆడతారు, ఇది ఆడతారు, గట్టిగా మాట్లాడతాం మనం. అంటే మన స్థితి అలా పడిపోయింది, మన స్థితి ఆ కండిషన్లో ఉంది ఇప్పుడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎవరు ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. అలాంటి భయంకరమైన మతి మరుపులోకి మనం వెళ్ళిపోయాం. ఆ యొక్క నిజమైన కండిషన్లో పడిపోయాం మనం. అయితే ఏదేళ్ళు అయితే ఆదాము దేవుడు చక్కగా మీరు నేను ఎలాగైతే మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటున్నారు. అక్కడ పరలోకంలో దేవుడు వెళ్ళిపోతున్నాడు, పరలోకంలో దేవుడు కిందకు వచ్చేస్తున్నాడు, కింద నుంచి ఆదాం పైకి వెళ్ళిపోతున్నాడు. చక్కగా సహవాసం చాలా బాగుంది. అయితే ఆ యొక్క అద్భుతమైన ఫ్యామిలీలోనికి, అద్భుతమైన ఆనందకరమైన కుటుంబంలోనికి ఈ యొక్క సర్పం అనే వ్యక్తి ఎంటర్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సర్పం అనే వ్యక్తి ఎంటర్ అయ్యి వీళ్ళకి ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడో చూడండి ఒకసారి. మనం అక్కడ చదువుకుంటా పోతే చదవండి ఒకసారి ఫస్ట్ నుంచి. మీరు అందరూ కూడా బైబిల్ చూడాలి. మీరు అందరూ కూడా బైబిల్ చూస్తే కొన్ని విషయాలు మీకు అక్కడ అర్థమవుతాయి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని వచ్చినేస్తున్నాడు. ఇతను ఒక వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చి అవతో మాట్లాడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఏదేని తోటలో మనం చూసినట్లయితే ఆదాముని అవ్వనే తప్ప ఇంకెవ్వరిని పెట్టినట్టుగా మనం అక్కడ చూడం. అసలే దేవుడు మాట్లాడింది ఆదాంతో అవతో మాట్లాడాడు. మూడో వ్యక్తి అక్కడ లేడు. మూడో వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు అసలు. కానీ వాస్తవంగా దేవుడు మాట్లాడిన మాటలనే రిపీట్ చేస్తూ అవ్వను ఇంకొక క్వశ్చన్ వేసి ఇంకొక వ్యక్తి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ అంత్యకాలంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడిన అతిపెద్ద మర్మాలలో మొట్టమొదటి మర్మం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఇది గనక మనకు అర్థం కాకపోతే బైబిలే అర్థం కాదు. ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు యేసుక్రీస్తు అర్థం కాదు. ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు దేవుడు ఏమై ఉన్నాడో కూడా మనకు తెలియదు. అయితే ఖచ్చితంగా ఈ విషయం మనం గమనించి, ఈ విషయం మనం ఎప్పుడైతే గమనించి ప్రత్యక్షపరిచి, ఎప్పుడైతే దాన్ని దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడి మనం ప్రత్యక్షత పొందుకున్నామో ఆ వెంటనే దేవుని యొక్క విశ్వాసం మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే వీడు, ఆ సర్పము అవ్వ దగ్గరికి వచ్చి ఏమని అడుగుతుందంటే, దేవుడైన యెహోవా మీకు ఏదైనా చెప్పాడా? ఈ చెట్ల ఫలాల్లో ఏదైనా తినమని దేవుడు చెప్పాడా? తినకూడదని చెప్పాడా? మీకు ఎలా తెలుసండి? తినొద్దన్న సంగతి, తినాలన్న సంగతి మీకు ఎలా తెలుసు? దేవుడు మాట్లాడింది అవ్వతోనే, ఆదాముతోనే. అక్కడ ఉన్నది ఆదాము అవ్వే. కానీ వీడు దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి, దేవుడి మాటను పట్టుకుని వచ్చి, దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా సర్పం ఒక క్వశ్చన్తో మనం నిలబెడతాడు, ఒక క్వశ్చన్ బాక్స్ లో మార్చేస్తాడు. అందుకే ఈ రోజు నీ జీవితం ఒక క్వశ్చన్ బాక్స్ అయిపోయింది తప్ప ఆన్సర్ లేదు. ఏంటి నా జీవితం అంటే, ఏమో నాకే తెలియదు అంటాడు. ఏమవుతుందో నాకే తెలియదు.
నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటాడు. అంటే అతను క్వశ్చన్ బాక్స్గా నిలబడిపోయాడు తప్ప అతని జీవితంలో ఆన్సరే లేదు. అతని జీవితంలో ఆన్సర్ లేదు. ఎందుకు తాగుతున్నారా? ఏమో నాకేం తెలుసు. తాగాలనిపిస్తుంది తాగేస్తాను. ఎందుకు తింటున్నారా? ఏమో నాకేం తెలుసు. తినాలనిపించింది తినేసాను. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? ఏమో నాకేం తెలుసు. వెళ్ళాలనిపించింది వెళ్ళిపోయింది. అంటే మనిషి ఏది చెయ్యాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు తప్ప అది ఎందుకు చేస్తున్నాడో, ఏది దేని కొరకు చేస్తున్నాడో ఆ వ్యక్తికి అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయాడు. ఏమైనా హల్లెలూయా. ఏదైనా తోటలో ఈ సర్పము మెల్లగా వచ్చి నడుచుకుంటూ, కాళ్ళున్న చేతులు ఉన్నాయి కదా మరి దానికి కాళ్ళున్న చేతులు ఉన్నాయి సర్పానికి, మెల్లగా నడుచుకుంటూ వచ్చి అవ్వతో దగ్గర వచ్చి మాట్లాడుతుంది. దేవుడు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా తినొద్దు అన్నాడా అంది. ఈ అవ్వేమో తింగరదు కదా, మరి నీకెలా తెలుసు? ఈ విషయం నీకెవరు చెప్పారు? దేవుడు మాతో కదా మాట్లాడింది, ఆ రెవల్యూషన్ మాకు కదా. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? తెలివైన స్త్రీ అయితే అడుగుతుంది. అవునండి, ఎవరన్నా భర్త లేడనుకోండి, ఆ ఒంటరిగా ఉందనుకోండి స్త్రీ, ఒక పురుషుడు వచ్చి బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడిగాడు అనుకోండి, ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆమె ఒక వేషి అనుకోండి, ఓ కొనుకోట్లు లోపల తీసుకెళ్ళిపోతుంది. అదే వేష్య కాని స్త్రీ అనుకోండి, ఎందుకు అడుగుతున్నావు నువ్వు, నీకు పని ఏంటి, నాతో నీకు అవసరం ఏంటి అని గట్టిగా ఒక శివోటి ఎడితే మళ్ళీ రెండోసారి అవి ఎక్కువ చూడటం, అతను అలాగే వెళ్ళిపోతాడు. కానీ అలా కాకుండా ఆమె పలకరించినట్టునే, నేనండి బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి అని మాట కలిపింది అనుకో, ఎలా ఉంటుందండి? అమ్మో బాగానే ఉంది, లైన్ అయిపోతాయి అని మన నోటి లైన్లో పడిపోతాడు. అలా సాతాను అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అవ్వ ఆ విధమైన క్వశ్చన్ వేయకుండా, ఆ విధమైన తిరుగుబాటు చేయకుండా, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అంటుంది. చక్కగా పలకరింపులు అయినాయి అక్కడ. చూడండి, ఎప్పుడైనా సరే స్త్రీలారా, మీ భర్త కాకుండా పరాయి పురుషుడు మిమ్మల్ని పలకరించడానికి వచ్చి మిమ్మల్ని లాలూచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఆ చూపుల ద్వారా మీకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలి? మాట కలపాలా? ఏమండి? వెంటనే అవాయిడ్ చేయాలి, వెంటనే దాన్ని పక్కన పెట్టాలి. వెంటనే మీకు నవ్వు వచ్చినా సీరియస్ ముఖం పెట్టాలి. ఖచ్చితంగా కొంతమంది నేను చూసాను, నేను అలాగా నవ్వు వస్తున్నా సరే వాళ్ళు సీరియస్గా పెట్టి సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. కానీ అవేం చేసిందో తెలుసండి, మాట కలిపేసి సాతాను వచ్చి మాట్లాడుతుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని అడగట్లే, నీకెలా తెలుసు దేవుడు మాతో మాట్లాడాడు కదా అని చెప్పట్లే. ఈమెం చేస్తుందంటే చూడండి, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము అన్ని తినేయచ్చు, కానీ అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి ఇన్ని మాటలు చెప్పలేదు అసలు దేవుడు. అక్కడ ఏం చెప్పాడండి? ఏమండి, అన్ని మాటలు చెప్పలేదు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? మీరు తిను దినము నిశ్చయముగా చచ్చేదరని ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. అదే మాట పలికాడు. కానీ ఈవేం చేస్తుందంటే, సాతానుతో మాట్లాడేటప్పుడు, అక్కడ సర్పంతో మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రా మాటలు పెంచుతుంది. అంటే అతనితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఈమె భర్తను పక్కన పెట్టి, భర్త యొక్క ఆలోచన పక్కన పెట్టి, భర్తకు నమ్మకంగా ఉండవలసిన స్త్రీ, భర్తకు యథార్థంగా ఉండవలసిన స్త్రీ, భర్తను పక్కన పెట్టి, ఆ నమ్మకత్వాన్ని పక్కన పెట్టి, ఆ యథార్థతను పక్కన పెట్టి ఇంకో పురుషుడితో ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. పాపం చేసే స్త్రీ యొక్క తత్వం ఇలా ఉంటుందని. ఆమె ఎక్కువ పురుషులతో మాట్లాడటానికి ఇష్టపడుతుంది. తన భర్త కాకుండా వేరొక వ్యక్తితో ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడుతుంది ఆమె. ఎందుకంటే పాపము చేసే స్త్రీ యొక్క స్వభావం ఎల్లప్పుడూ కూడా ఇలా ఉంటుంది. తన భర్త యొక్క ఆధీనంలో ఉండకుండా, తన భర్త యొక్క యథార్థతను బట్టి, నమ్మకాన్ని బట్టి ఆమె విశ్వాసంగా తన భర్తకు సేవ చేయడానికి బదులుగా ఇంకొక వ్యక్తికి సేవ చేయడానికి ఇష్టపడుతుంది. ఏమండి, అర్థమవుతుందండి ఎందుకు మనలో ఇలాంటి స్వభావాలు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయంటే ఆల్రెడీ ఏదైనా తోటలో జరిగింది కథ. ఈ కథ ఏదైనా తోటలో జరిగింది కాబట్టి మొత్తం ప్రతి స్త్రీలోకి ఈ స్వభావం వచ్చేసింది.
అందుకే భర్తను పక్కనెట్టేసి పురుషుని పక్కనెట్టేసి తన యొక్క యజమానిని పక్కనెట్టేసి వేరొక పురుషుడితో సంబంధం పెట్టుకోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. వేరొక పురుషుడితో ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడతారు. వేరొక పురుషుడితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. దేనికోసం? ఆ స్వభావం ఆల్రెడీ ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది. ఏ విధంగా మాట్లాడుతుంది ఈమె, ఏ విధంగా ప్రయాసపడుతుంది ఈమె, ఏ విధంగా ఆ సాతానుతో ఇంకో మాట ఎక్కువ కలపడానికి, తినకూడదని ముట్టకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించాడండి అంటుంది. నీకు ఎందుకయ్యా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, అసలు నీకు అవసరం ఏంటి అని అడగవలసిన స్త్రీ మమ్మల్ని ఏమన్నాడు తెలుసా? తినవద్దు అన్నాడు, పుట్టుకోవద్దు అన్నాడు అంటుంది. బాగానే ఉంటుంది, బాగానే మాట్లాడుతుంది. అయితే ఇంకో 2 మాటలు ఎవరితో ఎక్కువ మాట్లాడవచ్చు అన్నమాట అని చెప్పి అవకాశం ఇస్తుంది కదా. ఈమె అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. ఒక పురుషుడు తప్పిపోతున్నాడని ఖచ్చితంగా స్త్రీ వల్లే అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఒక పురుషుడు తప్పిపోతున్నాడంటే, ఒక పురుషుడు దారి తొలగిపోతున్నాడంటే ఆ ప్రమాదం ఎక్కడ ఉందంటే స్త్రీలోనే ఉంది. ఎందుకు ఈమె ఏం చేస్తుంది? ఎందుకు ఈమె మాట కలుపుతుంది? ఒక మాట కలిపి ఇంకొక ఏం మాట్లాడుతుందో చూడండి అక్కడ. సర్పము డైరెక్ట్ గా తీసాడు. దేవుడు చెప్పిన మాట తప్పు, మీరు తప్పుడు వాక్యం విన్నారు, మీరు తప్పుడు బోధ విన్నారు, మీ ఆయన కరెక్ట్ కాదు, మీ ఆయన తప్పు చేస్తున్నాడు, మీ ఆయన అలాంటోడు, మీ ఆయన ఇలాంటోడు, మీ ఆయన అబద్ధికుడు, నేను మంచివాడిని, నేను చాలా యథార్థవంతుడిని, నేను చాలా మంచివాడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? జరుగుతున్నాయి లేదండి, ఇప్పుడు జరుగుతున్నాయి లేదా? బోర్డు జరుగుతున్నాయి. పేపర్ తిరగేస్తుంటే అక్రమ సంబంధాలు వాళ్ళు చచ్చుకున్న వాళ్ళు ఎక్కువ. ఆవిడ ఏం చెప్పేస్తున్నారు, అయితే అతనైతే ఈవిని చంపేస్తున్నాడు. ఎందుకని? దేనికోసం? భర్తను పక్కనెట్టేసి ఇంకో పురుషుడితో లాలు చెబుతుంది ఈమె. భార్యను పక్కనెట్టేసి ఇంకో భార్యతో ఇంకొక స్త్రీతో లాలు చెబుతున్నాడు ఇతడు. అందుకని ఏం చేస్తుంది? అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందండి? ఎందుకు అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయంటే ఫస్టే దాన్ని కట్ చేయాలనుకున్న స్త్రీ కట్ చేస్తుంది. కానీ ఏం చేస్తుంది? మాట కలుపుతుంది. మాట కలిపితే డైరెక్ట్గా అటాక్ ఎట్టాడు ఈయన. ఈయన ఏమంటాడని డైరెక్ట్గా దేవుడు అబద్ధం చెప్పాడు, తప్పది. దేవుడు అబద్ధం చెప్పాడు, మీకు తప్పుడు వర్తమానం ఇచ్చాడు. ఈ చెట్టు ఫలాలు తింటే మీరు చావరు, మీరు ఏమవుతారో తెలుసా? ఏమంటాడండి? మీరు సావనే సావరు, ఏలైనగా మీరు వాటిని తినిదేమున మీ కన్ను తెరవబడనని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడు చూడండి. ఏమంటాడంటే ఆ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారయ్యా. ఇంగ్లీష్లో గాడ్స్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందని గాడ్స్ అని ఉంటుంది. అంటే మీరు ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. మీరు సావరు కానీ దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? తింటే నిశ్చయంగా చచ్చిపోతారు అన్నాడు. తినమని నిశ్చయంగా చచ్చేదారు అన్నాడు. కానీ సాతాను వచ్చి ఏం పోచేస్తున్నాడు ఇక్కడ? అబ్బే మీరు సావరు, మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు అంటున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా? సాతాను యొక్క స్వభావం ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా చెయ్యించడమే వీడి వంతు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు సాతాను ఎలా ఉంటాడు అని మీరు గమనిస్తే, అసలు సాతాను లక్షణాలు ఎలా ఉంటాయి అని మీరు గమనిస్తే, అసలు సాతాను దేనికోసం ప్రసంగం చేస్తాడు అని మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, వాడు ఏం చేస్తాడంటే ఏదైతే వాక్యం సెలవిస్తుందో, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా చేయించడమే సాతానిక లక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు ఎక్కడున్నాడో మీరు తెలుసుకోవాలంటే, సాతానుడు ఎలా ఉన్నాడో మీరు తెలుసుకోవాలంటే, వాడు దేవుడు ఆజ్ఞాపించిన దాని వ్యతిరేకంగా ఎప్పుడైతే చేపిస్తున్నాడో వాడే సాతానుడు మీరు కనుక్కోవాలి. హల్లెలూయా. దేవుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాడాడండి. దేవుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెయ్యడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దానిని తూచా తప్పకుండా మాట అయినను పొళ్ళైనను పొల్లిపోకుండా సమస్తమును నెరవేర్చి తీరుస్తాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఆకాశము గతించిన భూమి గతించిన నా మాటలు గతించమన్నాడు ఆయన.
ఏమే హల్లెలూయా. ఆకాశం గతించిపోతుంది ఆయన కానీ, భూమి అయినా గతించిపోతుంది కానీ, ఆకాశం గతించి కొత్త ఆకాశం వస్తుంది అవసరమైతే, భూమి గతించిపోయి కొత్త భూమి వస్తుంది అవసరమైతే. దేవుడు చెప్పాడు ఆ ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను చూస్తున్నాను, ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది అన్నాడు. అంటే భూమి ఆకాశాలను గతించిపోయి కొత్తవి వస్తాయి కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ కానీ దేవుడు చెప్పిన మాట కానీ మారదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట ఇవాళ ఒకటి మాట చెప్పి రేపు మాట చెప్పడు. మన మనసులో ఇప్పుడు రోజుకో మాట మారిపోతుంది. ఇవాళ చెప్పాడు ఇంకో రేపు ఇంకోటి చెప్తాడు, ఇవాళ మాట చెప్పాడు రేపు ఇంకోటి చెప్తాడు. రోజుకో రకంగా, గంటకో రకంగా, మనిషికో సెకండ్కో రకంగా మనిషి మారిపోతాడు. ఈ సమయంలో లాగా ఉన్నాడంటే ఇంకో సమయం ఇంకో మారిపోతాడు. ఇదేంటో బాబు ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా, ఈ మాత్రం దాకా ఏమైంది, ఏదో అయిపోయింది. ఇప్పుడు దాకా ఆత్మ పనిచేసింది, ఆ తర్వాత ఇంకో ఆత్మ వచ్చేసింది. ఇప్పుడు దాకా ఆత్మ వచ్చింది, తర్వాత ఇంకో ఆత్మ వచ్చేసింది. క్షణానికి మనిషి మారిపోతూ ఉంటాడు. అప్పుడే ప్రశాంతంగా ఉంటాడు, అప్పుడే ముక్కు అయిపోతాడు, అప్పుడే నిజం అంటాడు, అప్పుడే అబద్ధం అంటాడు. ఏదైనా కానీ మారిపోగలడు మనిషి. మనిషి యొక్క తత్వం ఎలాగైనా మారిపోతుంది. ఎందుకంటే మనిషి యొక్క మాటలో నాలుక కింద ఏమున్నదంటే ఏముందండి, సర్ప విషం ఉంది. నిలువెల్ల విషంతో నిండిపోయాడు మనిషి. అతనిలో యథార్థత లేదు, అతనిలో మంచితనం లేదు, అతనిలో ఏ నీతి లేదు. అందుచేత క్షణానికి ఒక రకంగా మారిపోతాడు మనిషి. కానీ దేవుడు మారడా. దేవుడు దేవుడై ఉన్నాడు, దేవుడు నీతిమంతుడై ఉన్నాడండి, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసు మలాకి గ్రంథంలో, దేవుడైన యెహోవా నేను మార్పు లేని వాడను అన్నాడు. నన్ను వింటున్నారా? అందరు ఇక్కడ ఉన్నారండి? అందరు ఆలోచనలు ఇక్కడ ఉన్నాయా? దేవుడు నాకు మేకపోలు ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మార్పు లేని దేవుడు మార్పు లేని మాటలు మాట్లాడుతుంటే ఆయన చచ్చిపోతాడని చెప్తే ఈడొచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరు చావరు, మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. దేవుడు ఆల్రెడీ వాళ్ళని దేవుళ్ళుగానే చేసేసాడు. ఎలా చేశాడండి? దేవుడు ఆల్రెడీ వాళ్ళని దేవుళ్ళుగానే చేసేసాడు. భూమికి చిన్న దేవుడుగా చేశాడు ఆయన. ఆయన కలుగును కాబట్టి వస్తుంది. యేసుక్రీస్తు ఎలాగైతే సముద్రం మీద నడిచాడో, అక్కడ ఏదేం తోట ఆదాము కూడా సముద్రం మీద నడిచేవాడు. యేసుక్రీస్తు ఎలాగే చెట్లతో మాట్లాడేవాడు, అలాగే ఆదాము కూడా చెట్లతో మాట్లాడాడు. యేసుక్రీస్తు అలాగే జంతువులతో మాట్లాడేవాడు, అలాగే ఆదాము కూడా జంతువులతో మాట్లాడేవాడు. ఎందుకు యేసుక్రీస్తు జంతువులతో మాట్లాడాలి? ఎందుకు యేసుక్రీస్తు సముద్రం మీద నడాలి? ఎందుకు యేసుక్రీస్తు ఈ కార్యాలయం చేయాలి? చచ్చిపోయిన లేపాలి, మృతులకు జీవం ఇవ్వాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఒకప్పుడు ఆ కార్యాలన్నీ కూడా ఆదాము చేసేవాడు. ఆదాము చేసేవాడు అవన్నీ కూడా ఏదైనా తోటలో. దేవుని కుమారుడు ఎవరు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు చిన్న దేవుడుగా భూమికి ఆదామం చేస్తే ఆ విషయం వీళ్ళు మర్చిపోయి సాతాను వచ్చి మీరు దేవుళ్ళు అయిపోతారంటే దాన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. దేవుడు చిన్న దేవుడుగా ఆదామును చేస్తే దేవుడు చేసిన కండిషన్ మర్చిపోయి, దేవుడు చేసిన స్థితిని మర్చిపోయి సాతాను అబద్ధాన్ని నేర్పిస్తుంటే ఆ నేర్పించిన అబద్ధాన్ని నమ్మడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఇది గొప్ప విషయం. అంటే ఎవడైనా సరే భూమి మీద ఒక మనిషి మోసగించే మోసగానే ఎక్కువ నమ్ముతారు కానీ ఒక నిజమెత్తి నమ్మడానికి ముందుకు రారండి. నిజాన్ని నమ్మడం చాలా టైం పడుతుంది, అబద్ధాన్ని నమ్మడానికి క్షణం పడుతుంట. దేవుడు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళని ఏదైనా తోటలో పెట్టి, ఏదైనా తోటలో వాళ్ళని జీవింపజేసి, జీవ మార్గం వాళ్ళకి ఇచ్చి, సంతోషంగా వాళ్ళకి జీవ ఫలాలను ఇచ్చి, వాటిని తిని నీతిగా యథార్థంగా బ్రతకండి బాబు అని చెప్పి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, వాళ్ళకి జీవవృక్ష ఫలాలు ఇచ్చి, దీన్ని తిని బ్రతకండి అయ్యని నిజాన్ని వాళ్ళకి ఇస్తే, వాళ్ళు దేవుడితో అంతకాలం జీవించి బ్రతికి సాతాను వచ్చి అబద్ధం నేర్పిస్తుంటే దాన్ని నమ్మడానికి ముందుకెళ్ళిపోతున్నారు. మనిషి ఎల్లప్పుడు అంతేనండి, ఒక నిజాన్ని త్వరగా నమ్మడు కానీ, దాన్ని నిజాన్ని త్వరగా హృదయంలో చేర్చుకోడు కానీ, ఎవడైనా అబద్ధం చెప్తున్నాడంటే దాన్ని త్వరగా చేర్చుకుంటారు, త్వరగా నాశనం అయిపోవడాలి, త్వరగా నాశనం అయిపోవడం. చూడండి, సిగరెట్ పెట్టి మీద పేరు రాస్తారు, ఏమని రాస్తారు తెలియదు, ఏం రాస్తారు తెలుసండి? పొగాకు త్రాగడం వలన ఆరోగ్యానికి గుడ్డు.
50 రూపాయలు పెట్టి ఇవ్వి అని బయటికెళ్ళి గుంపేస్తాడు రోజు. కొనుక్కిని మరి కాల్చేస్తాడు. దేని? క్యాన్సర్. అంటే ఇతను ఏం కొనుక్కున్నాడు? క్యాన్సర్ కొనుక్కున్నాడు. కైనీ ప్యాకెట్ల మీద ఉంటుంది, రాసి పెట్టి ఉంచుతారు. ఇది నవ్వడం వల్ల ఆరోగ్యానికి. సినిమాలకు వెళ్ళండి మీరు. నేను సినిమాకి వెళ్ళి తెగ తీసి చూసేసుకోండి. వర్తమాన పరిచయం అవ్వండి. ఫస్ట్ వేస్తాడు సినిమా థియేటర్లో. ఏమి వేస్తాడంటే పెద్ద బొండు బాటలు ఎట్టేసి, పొగాకు ఎట్టేసి, నాలుగు కింద పుచ్చిపోయినట్టు, ఆ నాలుగేమో ఎండిపోయినట్టు, నలిగిపోయినట్టు. ఆ పొగాకు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చేసి బ్రెయిన్ క్యాన్సర్, పెదాల క్యాన్సర్, హార్ట్ క్యాన్సర్, ఏయో క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ వస్తున్నట్టు చూపెడతాడు పెద్ద ఫోటోలు. తర్వాత ఇంత బాటిల్ పెడతాడు. ఆ బాటిల్ మీద కూడా పెడతాడు పేరు మద్యపానం గుడ్డు. ఇది తాగితే ఎంత ఎంజాయ్ అవుతుంది తెలుసా? ఎంత ఎంజాయ్ అవుతుందంటే మన అధీనంలో ఉన్నాం. ఆ రోజే సింహం అయిపోతాం అంతే. తర్వాత పిల్లేడు. ఆ తాగినప్పుడే సింహం. అది అంటాడు, ఇది అంటే ఇది అంటాడు. అదంతా దిగిపోయిన తర్వాత ఏంటో ఇలా చేసామంటే నేను ఎప్పుడు చేశాను? నాకు ఏమీ లేదు, నేనేమనలేదు అంటాడు. అంటే అది హానికరమని తెలిసి అక్కడ రాసి పెట్టి ప్రభుత్వాలే ఆ యొక్క కంపెనీ తయారు చేసినోడే దాని మీద హానికరమని రాసి పెట్టి అమ్ముతుంటే ఏదైతే పోనే తాగడం మనకు కావాలంతే. అంటే ఒక హానికరమని తెలిసి ఉండి కూడా ఈ వ్యక్తి కొనుక్కుని అవుతున్నాడు. హానికరమని తెలిసి ఉండి కూడా ఈ వ్యక్తి దాన్ని తెచ్చుకుని పొగతో పీల్చేస్తున్నాడు, కైగంగా వేస్తున్నాడు. రకరకాల కార్యాలన్నీ కూడా హానికరమని తెలుసు కూడా మనిషి చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడంటే దేన్ని నమ్మడానికి ఎదగలుగుతున్నాడు మనిషి? దేనికి వెళ్తాడు మనిషి? దేన్ని నమ్మడానికి? వాస్తవం చెప్తే నమ్మడు. ముందమ్మి కూడా వాస్తవం చెప్తున్నాడు. ఇది తాగడం వల్ల హానికరం, కానీ మనం దాన్ని నమ్మం కదా. దీన్ని నమ్మం. అవి ఎర్రగా కనపడుతుంది చూసారా, దాన్ని నమ్ముతాం. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఆ యొక్క అబద్ధాన్ని ఎక్కువ నమ్మడానికే మనిషి ఎక్కువ ఆతృత పడతాడు, కానీ నిజాన్ని నమ్మడానికి ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా సాహసం చేయడు. ఇది ఏదైనా తోటలో ప్రారంభమైంది. మొట్టమొదటిగా అవ్వలో ప్రారంభమైంది. ఆ అవిశ్వాసం అనేది, ఆ అవిధేయత అనేది దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పిన నిజాన్ని నమ్మకుండా అవిశ్వాసము ద్వారా ఆ సాతాను చెప్పిన దెయ్యం చెప్పిన మాటని నమ్మడానికి పునాది వేసింది ఎవరంటే మన అవ్వమ్మ, ఆది తల్లి. అందుకే బైబుల్లో ఏముంటుంది? అవ్వ అంటే ఏంటి అర్థం? అవ్వ అంటే అర్థం ఏంటండి? ఏమండి ఒక్కసారి మీరు అవ్వ అంటే అర్థం ఏంటో చూస్తారా? 3వ అధ్యాయం 20వ వచనం చదవ. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఎంత భయంకరమైన బాధ అండి. జీవము గల ప్రతి దానికి తల్లి అవ్వలసిన దేవుడు. నేను ఎలుషద్దాయ్, నేను తల్లి దేవుడును, నా యొక్క పాలు తాగి ప్రతి మనిషి బ్రతకాలి అని దేవుని యొక్క కోరిక. కానీ దేవుడు కోరికను పక్కనెట్టేసి సమస్త జీవులందరికీ తల్లిగా మారిపోయింది ఎవరంటే అవ్వమ్మ వచ్చేసింది. ఇక్కడ ఎంత దారుణం అండి ఇది. దేవుడు తల్లిగా ఉండాలి. తల్లి దేవుడు ఆయన. నేను ఎలుషద్దాయ్ అన్నాడు. ఎలుషద్దాయ్ ఏంటండి? తల్లి దేవుడు అని. అంటే ఆయన తల్లి దేవుడుగా ప్రజలందరికీ ఉండాలి. ఆయన జీవముగా ప్రజలందరికీ జీవం ఇవ్వాలి. కానీ అవ్వమ్మ జీవం ప్రజలందరిలో కదులుతుంది. జీవించుతున్న ప్రతి దానికి తల్లి ఎవరంటే అవ్వ అయిపోయింది. అవ్వానికి అర్థం ఏంటంటే జీవించుతున్న దేంతో జీవిస్తున్నాడు మనిషి? ఏమండి? పాపముతోను, అబద్ధాలతోను, మోసాలతోను, కపటనంతోను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏది చెయ్యొద్దు అన్నాడు దాన్ని చేస్తుంది. దేవుడు ఏదైనా చెప్పాడు ఇది చెయ్యొద్దు అని చెప్పాడు అనుకోండి, దాన్ని చేతని వ్యక్తి. కొంతమంది ఉంటారు, వాళ్ళ నాన్నగారు చెప్తాడు, అరే నాన్న ఇది పని చేయకు, దీనివల్ల నీకు నష్టం కలిగింది అనుకోండి, వెళ్ళి అదే చేస్తాడు. ఏది చెడ్డదని చెప్తే దాన్ని చేయడానికి సిద్ధపడతాడు. వీటికి అంతా అయిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత, ఆ నాన్న ఏజ్ వచ్చేసి తండ్రి అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దీనికి. అప్పుడు అనుకుంటాడు, మా నాన్న ఆ రోజు చెప్పింది ఇంటే నేను బాగుపడేవాడిని. ఆ రోజు మా నాన్న చెప్పింది వినలేదు కాబట్టి నా బతుకులకు అయిపోయింది. ఇప్పుడు ఎడుతుడికి వచ్చింది.
ఏడితే సుఖమేంటి? ఆ రోజు వినలేదు. ఏది చెయ్యొద్దు అన్నాడో అది చేశాడు. ఈ రోజు కూర్చుని ఎడుతున్నాడు. చేసేసినప్పుడు జాగ్రత్తగానే చేసేసాడు, కూర్చుని ఎడుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. కానీ ఏడవడం మాత్రం ఖాయం. ఎందుకని? వాడి యొక్క స్వభావం అది. ఏది చేయొద్దు అన్నాడో చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు ఏది చేయొద్దు అన్నాడో దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు ఈ వ్యక్తి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క దేవుడు చెప్పిన మాట కంటే దెయ్యము చెప్పిన మాటే అమూల్యంగా ఈ యొక్క అవ్వమ్మకు కనిపించింది. ఏమని కనపడుతుందో తెలిసింది, ఎలా కనపడుతుందో తెలిసింది. అది వాడు చెప్పాడు. 5వ వచనం చదవండి ఒకసారి. 4. అందుకు సర్పము, మీరు సావనే సావరు, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు. మంచి చెడ్డ వాళ్ళు పాపం ఏం తెలియదండి అమాయకులు. దేవుడు అలా చేసాడు అన్నారు ఏదైనా తోటలో. ఎడం చేయికి కుడి చేయికి తేడా తెలియగలదు. అంత అమాయకంగా ఏదైనా తోటలో చేసి పెట్టాడు. పాపం లేని ఒక నిస్వార్థమైన జీవులుగా దేవుడు ఏదైనా తోటలో తయారు చేసి పెట్టాడు. కానీ వీడేం చెప్తుందో తెలుసా అండి? మీరు కనుక ఈ పండు తింటే మీకు మంచి ఏంటో తెలుస్తుంది, చెడ్డ ఏంటో తెలిసిపోతుంది. అసలు చెడంటే ఏంటో ఈ లక్షణాల్లోనే లేదు. కానీ వీడు చెడ్డది కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. చెడ్డది మంచిది కూడా పెడుతున్నాడు. చాలా మంది అంటారు చూస్తారా, ఏయ్ నేను మంచోడిని ఇక్కడ వస్తుంది. అది ఆ లక్షణం ఎక్కడ వచ్చిందంటే సాతాను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు చూడండి. నిజంగా మంచోడే, చెడ్డోడు నిజంగా చెడ్డోడే, నిజంగా మంచోడే. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చిన లక్షణం కాదు అది, దేవుడు ఇచ్చిన ఫలం కాదు అది, దేవుడు ఇచ్చిన కార్యం కాదు అది, దేవుడు ఇచ్చిన గుణలక్షణం కాదు అది. ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇది సాతాను జాగ్రత్తగా అవ్వక నేర్పిస్తుంది. ఇక్కడ మీరు కనుక ఈ పొలము తింటే మీరు మంచి తెలుస్తుంది. అలా ప్రసంగం చేసేటోడికి అవ్వమ్మ గారికి చెవులు ఎంత పెద్ద ఏనుగు చెవులు అయిపోయి. చాలా మంది చెప్పిన అసలైన వాక్యాన్ని, నిజమైన సత్యాన్ని వినడానికి చెవులేమో చెవులు శేషం పోసినట్లు చెవులు అయిపోతాయి. ఆ మాట లోపలికి వెళ్దాం. కానీ ఎవరైనా సరే అబద్ధం చెప్పి నిన్ను పొంగిస్తున్నారంటే, ఊర్లో గుంపిస్తున్నారంటే ఇలా ఊపిపోయి పెద్ద ఏనుగు చెవులు అయిపోతాయి. వినడానికి, బూతులు వినడానికి, కామాతృప్తులు నిండే ఆలోచనలు వినడానికి, భయంకరమైన పాపపు మాటలు వినడానికి, అబద్ధాలు వినడానికి, టీవీ సోదులు వినడానికి, ఏమండి కల్పన కథలు వినడానికి, ఆ సోది ఈ సోది వినాలంటే, రాజకీయ కబుర్లు వినాలంటే అబ్బో ఎంత పెద్ద చెవులు అయిపోతాయి. వాక్యం చెప్పారనుకోండి తలపడి వచ్చేస్తుందండి. అర్జెంట్ కొట్టి తగిలినా, లేకపోతే తలపడి తగ్గిలేదు. అంటే వీళ్ళకి ఎలాగైపోయింది పరిస్థితి? అబద్ధం విన్నప్పుడేమో ఏనుగు చెవులు అవుతున్నాయి, సత్యం విన్నప్పుడేమో చెవులు అయిపోతున్నాయి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు మాట, చెవు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఏ చెవి? ఆత్మ సంబంధమైన చెవి. నీకు కనుక ఆత్మ సంబంధమైన చెవి లేకపోతే నిజాన్ని నువ్వు వినలేవు, నిజాన్ని నువ్వు కనుగోలేవు, నిజాన్ని నువ్వు పట్టుకోలేవు. ఒక విన్నాగా నువ్వు చెవిటోడు గానుగో లేకపోతే ఏదో గుడ్డోడుగానో ప్రవర్తిస్తావు, కానీ నీ హృదయంలో ఒక మాట కూడా వెళ్ళలేవు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఆ స్త్రీ సాతాను చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో ఏనుగు చెవులు పెద్ద అయిపోయి చక్కగా అబద్ధాన్ని ఎంత తేటగా విన్నదంటే, ఆమె ఎంత చక్కగా విన్నదంటే ఇప్పుడు ఏమంటుంది చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును చూడండి వీడికి ఎలాగైపోయిందని పరిస్థితి. ఎప్పుడైతే అబద్ధాన్ని వివరించి వల్లించి చక్కగా చెప్పాడో అది చాలా అందంగా కనపడింది. వీడికి చాలా అమూల్యమైనదిగా కనపడ్డది. వీడికి ఏమండి చాలా రమ్యమైనదిగా కనపడ్డది. అంటే ఈరోజు నువ్వు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం వెంట నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అంటే నీ యొక్క గుణలక్షణం ఏమైందో ఒకసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఏమైనా అర్థమవుతుందండి? చెడు వినడానికి, చెడు కార్యాలు నువ్వు వినడానికి, చెడు తలంపులు నువ్వు ఆలోచించడానికి, పాపం వైపు నువ్వు మొగ్గు చూపి పాపం వైపు నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఈ రోజు నువ్వు ఎవడ ప్రసంగం వింటున్నావు